కృష్ణా జిల్లా గుడివాడలో గణన మోసం వెలుగు చూసింది. స్ఫూర్తి కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో సామాన్య మహిళలను నమ్మించి లక్షలాది రూపాయలు కాజేసిన ఉదంతం కలకలం రేపుతుంది. ఈ మోసానికి సూత్రధారి సరిహద్దు మునిబాబు అని బాధితులు ఆరోపించారు. ఇక బాపులపాడు మండలం రేమల్లె గ్రామానికి చెందిన సుమారు 40 మంది మహిళల వద్ద నుంచి చిట్టీల పేరుతో మునిబాబు భారీగా నగదు వసూలు చేశారు. రుణాలు ఇచ్చే సమయంలో మహిళల వద్ద నుంచి సంతకాలు చేసిన ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఇంటి డాక్యుమెంట్లను సెక్యూరిటీ పేరుతో తీసుకున్నట్లుగా సమాచారం. తీసుకున్న రుణాలను మహిళలు వడ్డీతో సహా పూర్తిగా చెల్లించినప్పటికీ తీసుకున్న డాక్యుమెంట్లను గానీ చెక్కులను గానీ తిరిగి ఇవ్వకుండా బ్యాంక్ సిబ్బంది వేధిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు మునిబాబుపై గతంలోనే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. తనకు అధికార పార్టీ అండ ఉందని ఎవరూ ఏమీ చేయలేరంటూ పోలీస్ వ్యవస్థకే సవాల్ విసురుతున్నట్లు బాధితులు తెలిపారు. ఇక ఆఫీస్ అడ్రస్ మార్చి మోసాలకు పాల్పడుతున్నాడని ప్రశ్నించిన మహిళలను కులం పేరుతో దూషిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని రేమల్లె గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టార్జితాన్ని కాజేసి ఖాళీ చెక్కులతో బెదిరిస్తున్న మునిబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని రేమల్లె మహిళలు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయండి లేదా తమకు శరణ్యం అంటూ వారు ఆందోళనకు దిగారు. స్ఫూర్తి ఫైనాన్స్ ద్వారా ఎవరైనా మోసపోయి ఉంటే వెంటనే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని, మరిన్ని మోసాలు జరగకుండా అడ్డుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆ మాట అనలా, మేము నేరం చేయలేదండి, మీరు హార్ష్ గా మాట్లాడొద్దు అంటాను. కానీ మీరు అడగండి క్వశ్చన్ చేయడం, కానీ మేము నేరం చేసేసినట్టు ఫైనల్ చేయొద్దు మీరు. ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు లేనిపోయింది బనాయించడానికి వచ్చారు. అదే ఆ క్వశ్చన్ వాళ్ళని అడగాలి మీరు, ఎలా బనాయిస్తారని. కేసు ట్రయల్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ అన్ని కేసుల్లో ఉన్నదానికి మళ్ళీ ఇప్పుడు మీరు ప్రాసిక్యూషన్ చేస్తున్నారు మీరు. ఆల్రెడీ కేసు ట్రయల్కి వచ్చింది, జడ్జి గారు ముందున్నది, ఈ రోజు కోర్టులో వాయిదా ఉంది. దీనికి సంబంధించి మీకు ఏం చెప్పారా, ఆ పాయింట్ చెప్పారా? లేని పని అన్ని చెబుతున్నారు. కానీ ఈ రోజు 22వ తారీఖు కోర్టులో కేసు వాయిదా ఉంటే వాయిదాకి అటెండ్ అవ్వకుండా ఇక్కడికి వచ్చారంట.